అంటే డాక్టర్ గారు అంటే ఇప్పుడు ఇది గుట్కా తినేవాళ్ళు గాని, లేదా ఇప్పుడు ఈ నమిలేవాళ్ళు గాని, సో అల్సర్‌తోని చిన్నగా మొదలై స్టేజ్ 4 దాకా పోవడానికి ఎంత టైం పడుతుంది? అదే రకంగా ఆ వైద్యం ఎంత క్రిటికల్‌గా ఉంటుంది? ఆ టైంలో వారి యొక్క పెయిన్ ఏ రకంగా ఉంటుంది? అంటే ఈ నిజాలు చెప్పడం ద్వారా వాళ్ళని దూరంగా ఉంచే ప్రయత్నం చేద్దాం. కరెక్ట్‌గా అడిగారండి. ఇప్పుడు మామూలుగా ఓరల్ క్యాన్సర్స్ అనేవి మిగతా కారణాలతోటి కూడా వస్తాయండి. షార్ప్ టీత్ చేయడంతోటి, సిఫిలిస్ ఇన్ఫెక్షన్ తోటి, ఎక్కువ కారం తినే వాళ్ళకి, బ్యాడ్ హైజీన్, నోట్లో హైజీన్ సరిగ్గా క్లీన్ చేయని వాళ్ళకి కూడా ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి వచ్చినా కూడా మనం తొందరలో కనుక్కొని వాళ్ళని క్యూర్ చేయడం సులభంగా అవుతుందండి. కాంట్రరీ, ఈ గుట్కా, పాన్ మసాలా వచ్చిన వాళ్ళకి ఒక్క ఏరియా కాకుండా మల్టిపుల్ ఏరియాస్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా వాళ్ళకి ఆ బ్లడ్ సప్లై అనేది ఆ ఏరియాలో బ్లడ్ సప్లై లేకుండా పోతుంది. సో మనం ఇచ్చే వైద్యం కూడా సరిగ్గా పనిచేయదు వీళ్ళకి. సో ఈ గుట్కా, పాన్ మసాలా తినే వాళ్ళకి వచ్చే క్యాన్సరు లేట్ స్టేజ్లో రావడమే కాకుండా ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకు కూడా మల్టిపుల్ సైట్స్లో రావడం ఒకటి, తర్వాత ఇచ్చే వైద్యం కూడా సరిగా పని చేయకపోవడం అనేది జరుగుతుంది. సో అన్ని విధాలుగా దే ఆర్ ఎట్ లాస్. సో వీ హ్యావ్ టు స్టాప్ దిస్ పాన్ మసాలాస్, టొబాకోస్ అండ్ దీన్ని ఏమంటాం మనం, ఒక్క అంటాం. పురాణ కాలంలో మన ముసలి వాళ్ళు చాలామంది ఆ ఒక్క అలవాటు చేసుకుంటారు. ఈవెన్ దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. దాన్ని మనం వీ కాల్ ఇట్ యాజ్ ఎ టైమ్ బాంబ్. ఒక్క అని ఇట్లా కట్ చేస్తారు చూడండి, పెట్టి చిన్న తుగడలు చేసి నోట్లో పెట్టుకుంటారు. దట్ ఆల్సో కాజెస్, ఇట్స్ ఎ కెమికల్ కార్సినోజన్. సో ఇట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ క్యాన్సర్. సో ఇవన్నీ మనం ఇరిటెంట్స్ తెలిసి చేసుకోవడము మంచిది కాదు, అండ్ దే ఆర్ వెరీ డేంజరస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తారంటే ఈ అంతా ఆ పాన్ లాగా పెట్టుకొని, జరదా పెట్టుకొని, ఆ గమ్స్ మధ్యలో పెట్టుకొని పడుకుంటారు. సో ఆ పడుకున్న ఏరియాలోనే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. దట్ ఈస్ ఇండియన్ క్యాన్సర్ అంటారు దాన్ని. సో బిట్వీన్ ది చీక్ అండ్ ది గమ్ అక్కడ పెట్టుకొని అలా పెట్టుకొని పడుకుంటారు. సో ఆ ఏరియాలోనే క్యాన్సర్ వస్తుంది. సో అది జింజివో బక్కల్ క్యాన్సర్ అంటాం. దట్స్ అన్ ఇండియన్ క్యాన్సర్ అంటారు. వరల్డ్ ఓవర్ దే కాల్ ఇట్ as an ఇండియన్ క్యాన్సర్. సో అన్ఫార్చునేట్ థింగ్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.